హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజుమై స్వీట్ హోమ్. ఇవాళ నేను అక్షయ తృతీయ రోజు వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. ఇది ముందు రోజు క్లిప్స్ అనమాట. ముందు రోజు నైట్ రేపటి కోసం అని చెప్పి అటుకులు దోశలు ఉంటాయి కదా, వాటిని అయితే నానబెట్టి గ్రైండ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. రేపు నైట్కి అటుకుల దోశలు. ఇంకా పడుకునే ముందు కూడా ఒకసారి మా అబ్బాయి మిల్క్ బాటిల్స్ అవి అవసరం అవుతాయి కాబట్టి అవన్నీ కూడా ఒకసారి స్టెరిలైజ్ చేస్తున్నాను. ఇలా బాయిల్డ్ వాటర్లో ఒక 5 మినిట్స్ పాటు మొత్తం అన్నీ కూడా బాయిల్ చేసి ఆ తర్వాత దాన్ని డ్రై చేసేసిన తర్వాత యూస్ చేస్తాను. ఇంకా మా అబ్బాయికి సెర్లాక్ అవి తినిపిస్తాం కదా, సో దాని గ్లాసు ఇంకా కప్పు స్పూన్ ఇవన్నీ కూడా ఒకసారి స్టెరిలైజ్ చేస్తాను ప్రతిరోజు కూడా. ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా మా అబ్బాయితోటి కొంచెం సేపు ఆడేసుకుని ఆ తర్వాత వాళ్ళు బజ్జీ పెట్టేసి మేము కూడా బజ్జిపోయాము. ఇంకా ఇదైతే మార్నింగ్ అనమాట. సో మంచిగా ఈ మందార పూలు అయితే చాలా బాగా పూస్తున్నాయి. ఎవరైనా ఇంట్లో పూల మొక్కలు పెంచుకోవాలనుకుంటున్న వాళ్ళు ఇలాంటి టైప్ మందారాలు వేసుకోండి. ఈజీగా ఎక్కడైనా సరే మంచిగా అవి బ్రతుకుతాయి, తర్వాత మంచిగా పూస్తాయి అన్నమాట. ఏ సీజన్లోనైనా సరే అప్పుడప్పుడు కొంచెం డల్ అవుతూ ఉంటుంది. దానికి అప్పుడు కొంచెం మంచిగా గొప్పు తవ్వడం అంటారు కదా, అంటే మొదల్లో మట్టి అంతా కూడా ఒకసారి కలపడం, ఆ తర్వాత దాంట్లోనే కొంచెం ఫెర్టిలైజర్ అవన్నీ వేస్తూ ఉంటే మంచిగా ఆ మొక్క అనేది ఎదుగుతుంది. సో ఇక్కడైతే నేను పుల్ల మజ్జిగ ఉంటుంది కదా, మనం వెన్న చేస్తాము. సో ఆ వెన్న చేసిన తర్వాత వచ్చే పుల్ల మజ్జిగలో ఒక గ్లాస్ పుల్ల మజ్జిగ అనుకోండి, దానికి 4 వంతులు వాటర్ కలిపేసి నేనైతే మొక్కలకి వేస్తున్నాను. మంచిగా పనిచేస్తుంది గ్రో అవ్వడానికి. ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చి కొంచెం కాఫీ అయితే కలుపుకున్నాను. ఒక్కొక్కసారి కాఫీ కలుపుకునే టైం కూడా ఇవ్వడు మా బుజ్జిగాడు. మార్నింగ్ ఆల్మోస్ట్ నేను ఎప్పుడు కాఫీ తాగడం మానేసాను ఈ మధ్యన, కానీ మా హస్బెండ్ ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన కూడా కలిపి నేను కూడా తాగుతానమాట. ఇంకా ఇవాళ అయితే బయటికి వెళ్తున్నాము. మా చుట్టాల గృహప్రవేశం ఉంది. సో విష్ణుని ఫస్ట్ టైం ఫంక్షన్కి తీసుకుని వెళ్తున్నాం అనమాట. ఇంకా నాకైతే మైగ్రేన్ ఉంది. సో బయటకి ఎండలోకి వెళ్ళగానే వెంటనే వచ్చేస్తుంది. ఆ రోజంతా కూడా అది కంటిన్యూ అవుతుంది అనమాట. సో అది అవాయిడ్ చేయడానికి అని చెప్పి నేను ఇక్కడ వాటర్ కొంచెం ఎక్కువగా తాగుతున్నాను. ఇంచుమించు ఒక 1 లీటర్ బాటిల్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే నేను 10:30, 11కి అలా బయలుదేరుతున్నప్పుడు అయితే తాగేసి వెళ్ళాను. సో ఆ రోజు అయితే నాకు ఎక్కువగా ఆ ఎఫెక్ట్ అనేది అనిపించలేదు. మైగ్రేన్ అయితే ఆ రోజు రాలేదన్నమాట. సో ఎవరికైనా కావాలనుకుంటే చక్కగా ఇది పాటించండి. వాటర్ బాగా తాగేసి బయటకు వెళ్తే ఆ ఎఫెక్ట్ మన మీద పడదు. ఇంకా తర్వాత ఇవాళ అక్షయ తృతీయ కదా, సో పూజ చేసుకున్నాను లక్ష్మీ అమ్మవారికి. ఇంకా మల్లెపువ్వుల మాల అదంతా కూడా పెట్టేసి మామిడి పళ్ళు అయితే ముందు రోజు తెప్పించాను. సో దాన్ని అయితే ఇప్పుడు నైవేద్యంగా పెట్టేశాను. ఆ తర్వాత ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటికి రెడీ అయి వెళ్తున్నాము. ఇంకా ఇవాళ అయితే నేను శారీ అవేమి కట్టుకోలేదు. నాకు కంఫర్ట్గా ఉండడానికి అని చెప్పేసి నేను డ్రెస్ వేసుకుని వెళ్తున్నాను. మా బుజ్జిబాబుతోటి చీర కట్టుకుని ఈ ఎండలోని ఆ ఫంక్షన్స్కి అవి వెళ్ళాలంటే నా వల్ల కాదు. సో నేనైతే కంఫర్ట్గా ఉండడానికి డ్రెస్ వేసుకున్నాను. ఇంకా మా పిల్లలు ఇద్దరు కూడా రెడీ అయిపోయారు. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు 11:30 అలా అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యి మాది మియాపూరు, మేమేమో ఎల్బీ నగర్ వెళ్ళాలి, చాలా దూరం అనమాట. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ టైం విష్ణుని అయితే క్రౌడ్ ఎక్కువగా ఉండే ప్రదేశంలోనికి తీసుకువెళ్తున్నాము. ఇంతకుముందు మా అపార్ట్మెంట్లోనే చిన్న ఫంక్షన్ అయిందనమాట, అంటే బర్త్డే ఫంక్షన్ లాంటిది. సో అక్కడికి తీసుకెళ్తే అప్పుడప్పుడే అందరినీ గుర్తుపడుతున్నాడేమో, వాళ్ళందరినీ చూసేసి బాగా ఏడ్ చేశాడు. చాలా ఎక్కువ క్రాంకీ అయిపోయాడు అనమాట. సో ఆ రోజైతే మేము చాలా భయపడిపోయాము. ఇవాళ మా అంటే బంధువుల ఇంటికి తీసుకెళ్తున్నాము. సో ఫస్ట్ టైం ఎలా ఉంటుందో విష్ణుని చూడాలి. అసలు నాకైతే కొంచెం టెన్షన్గా ఉంది, అందరినీ చూసి ఏడుస్తాడేమో అని అనుకున్నాను. ఇంకా బయటకు తీసుకొచ్చేసరికి వాడికి ఏమవుతుందో అంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా, కారులో కూర్చొని ఆ సౌండ్స్కి వాటన్నిటికీ కొంచెం టెన్షన్గా అలా భయపడుతూ చూశాడు కొంచెం సేపు. ఆ తర్వాత మంచిగా నిద్రపోయాడు. సో ఇక్కడ కూడా ఫస్ట్ చూడగానే కొంచెం ఏడ్చేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆ వాతావరణానికి అలవాటు పడ్డాడనమాట. మాకేమనిపించిందంటే అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి తీసుకొస్తూ ఉండాలి, అప్పుడు వాడికి అలవాటు అవుతుంది అనిపించింది. ఇంట్లో మేమే ఉంటాం కదా, అయితే లక్కీ, లేదంటే నేను మా హస్బెండ్ అంతే. సో వాడికి కంఫర్ట్గా అనిపిస్తుంది, మేమే అలవాటు అయిపోయాము. బయటకు ఎక్కడికైనా తీసుకొస్తుంటే కొంచెం బాగా ఏడుస్తున్నాడు అనమాట. సో ఇప్పుడైతే కొంచెం సెట్ అయ్యాడు.
ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి గృహప్రవేశం హోమం అంతా అయిపోయింది. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం అవుతోంది. ఇంతకీ గృహప్రవేశం ఎవరిదంటే మా వారి కజిన్ సిస్టర్ది అనమాట. వీళ్ళందరికీ అంటే నలుగురు అన్నతమ్ములకి ఒక్కతే ఆడపిల్ల, మా ఆడపడుచు. సో వాళ్ళ గృహప్రవేశం అవుతుంది. చాలా మంచిగా అయింది. కొంచెం సేపు అక్కడ ఉండి భోజనం చేసేసి ఇంకా వెంటనే బయలుదేరిపోయాము. ఎందుకంటే మా ఇంటికి వెళ్ళేసరికి బాగా టైం పట్టేస్తుంది. మధ్యలో ట్రాఫిక్ అది చాలా ఎక్కువగా ఉంది. ఫస్ట్ అయితే కొంచెం బాగా ఏడ్చాడు, కానీ ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాడు. సో అందరి దగ్గరికి వెళ్ళిపోయాడు. మంచిగా అందరితోటి స్టిల్స్ ఇచ్చేసి మంచి మంచి ఫొటోస్ కూడా తీసేసుకున్నాడు. ఆ తర్వాత ఇంకా భోజనం చేసేసిన తర్వాత ఇంకా మా ఆడపడుచుకి చెప్పేసి వెళ్ళిపోతున్నాము. సో వెళ్ళే ముందు ఒకసారి ఫోటో తీసుకుంటున్నాం అనమాట అందరం కలిసి. ఇంకా తను కూడా బాగా టైర్డ్ అయిపోయింది, ఎందుకంటే చాలామంది చుట్టాలు వచ్చారు, ఇంకా చాలా చిన్నపిల్లలు ఉన్నారనమాట. సో వాళ్ళని చూసుకుని ఓ పక్క గృహప్రవేశం హడావిడి దాంట్లో బాగా టైర్డ్ అయిపోయింది అనమాట. సో ఇంకా అయితే ఇంటికి వచ్చేసాం మేము. వచ్చేసిన తర్వాత వెంటనే విష్ణుకి అయితే బాగా వాటర్ కొంచెం పట్టించాను, ఎందుకంటే బయట చాలా ఎండగా ఉంది, చాలా వేడిగా ఉంది. వాడైతే తట్టుకోలేడేమో అనిపించింది, చిన్నవాడు కదా. సో ఫస్ట్ అయితే నేను అవాయిడ్ చేసేద్దాం అనుకున్నాను ఫంక్షన్కి వెళ్ళకుండా, కానీ మన వాళ్ళ ఫంక్షన్ అంటే ఇంకా వెళ్ళకుండా బాగోదు కదా. సో అందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే వాడిని అయితే తీసుకువెళ్ళాను. ఓకే, సేఫ్గానే ఉన్నాడు. నాకైతే కొంచెం టెన్షన్ వచ్చిందనమాట, అంత వేడిలో వాడికి ఏమైనా కొంచెం వడదెబ్బ తగలడం అలా ఏవో పిల్లలు క్రాంకీగా ఉండడం ఉంటారు కదా. సో అలా ఏడిపిస్తాడేమో అనిపించింది, కానీ ఓకే నెక్స్ట్ డే కల్లా కొంచెం నార్మల్ అయ్యాడు. నైట్ అయితే కొంచెం ఏడ్చాడు, కానీ ఓకే నెక్స్ట్ డేకి మంచిగానే అయిపోయాడు. సో మేమైతే ఇంటికి వచ్చిన వెంటనే వాడికి కొంచెం వాటర్ తాగేసి పడుకోబెట్టేసిన తర్వాత సోడా తాగుతున్నాము. బయట సోడా తాగాలనిపించింది, చాలా దగ్గర ఉంది, కానీ అక్కడ ఏ వాటర్ యూస్ చేస్తారో ఏమో తెలియదు కదా. చాలా దాహార్త అంటారు చూడండి, అంత దాహంగా అనిపిస్తుంది. వాటర్ తాగినా కూడా ఇంకా తీరట్లేదు అనమాట. నిజం చెప్పాలంటే ఇలాంటి టైంలో సబ్జా వాటర్ కానీ బార్లీ కానీ తాగితే మంచిది, కానీ కొంచెం రిఫ్రెష్ అవుదాము అని అనిపించింది. సో బయట సోడా మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని చక్కగా తాగేసాము. కొంచెం హాయిగా అనిపించింది. అప్పుడు ఇంటికి వచ్చేసరికి 6:30 అలా అయిందనమాట. సో ఆ టైంలో ఇంకా కొంచెం రిఫ్రెష్ అయిన తర్వాత తాంబూలం ఇవ్వడానికి వెళ్ళాను. మార్నింగ్ అయితే తాంబూలం ఇవ్వలేదు. అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా ఒక ముత్తైదుకి అయితే తాంబూలం ఇస్తాను. ఫస్ట్ నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లో దగ్గర నుంచి నాకు అలవాటు అయిపోయింది అనమాట. అంటే కొంతమంది చూడండి ఈ రోజు వరకు మామిడి పళ్ళు అసలు తినరు. అక్షయ తృతీయ రోజు దేవుడికి దండం పెట్టుకుని నైవేద్యం పెట్టి అప్పుడే తింటారు. సో అలా ఒక ముత్తైదుకి మామిడి పళ్ళు, ఒక జాకెట్ పీసు, పసుపు కుంకుమ ఇవన్నీ కూడా తాంబూలం ఇచ్చి ఆ తర్వాత మామిడి పళ్ళు తింటారనమాట. నాకైతే ఆ సెంటిమెంట్ లేదు, కానీ ఈ ఇయర్ అయితే ముందు కూడా ఏం తినలేదులేండి, ఇవాళే తీసుకొచ్చాము. సో నా ఫ్రెండ్కి వెళ్ళి తాంబూలం ఇచ్చేసి ఇంటికైతే వచ్చేసాను. ఆ తర్వాత మళ్ళీ స్నానం అదంతా కంప్లీట్ చేసేసుకుని కొంచెం సేపు అయితే నేను రెస్ట్ తీసుకున్నాను, ఎందుకంటే చాలా దూరం వెళ్ళాం కదా. సో బ్యాక్ పెయిన్ బాగా వచ్చేస్తుంది. కార్లోనే కూర్చుని వెళ్ళినా కూడా అంతసేపు కూర్చోవడం అంటే కొంచెం కష్టమే నాకు. సో మంచిగా రెస్ట్ తీసుకుని ఆ తర్వాత మళ్ళీ డిన్నర్ ప్రిపరేషన్స్ అనమాట. డిన్నర్ అంటే ముందుగుండా చెప్పాను కదా అటుకుల దోశలు అని చెప్పేసి. సో ఆ దోశలు అయితే వేయాలి. ఏం తిన్నా సరే, అంటే టిఫిన్లో ఏం తిన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే నాకు కొంచెం పెరుగన్నం తింటే కంఫర్ట్గా అనిపిస్తుంది. దోశ, చపాతీ, పూరి ఏం తిన్నా కూడా కొంచెం లాస్ట్లో పెరుగన్నం తినాలన్నమాట. చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు. మా అమ్మగారు మా అమ్మమ్మ గారు బాగా అలవాటు చేశారు. సో అది తినకపోతే ఇంకా నిద్ర పట్టదు అనేటట్టు ఉంటుంది నాకు. సో కొంచెం పెరుగన్నం అయితే తినాలి. ఇంకా ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఈరోజు కనుక ఏదైనా ఒక మంచి పని చేస్తే అది అక్షయంగా తిరిగి వస్తుంది, అలాగే అక్షయం అవుతుందని చెప్తారు. సో మీలో ఎంతమంది బిలీవ్ చేస్తారో చెప్పండి. నేనైతే మంచిగా నమ్ముతాను అదైతే. అందుకే తాంబూలం అవి ఇవ్వడం కూడా చాలా మంచిదని చెప్తారు. అలాగే దానం ఇమ్మంటారు ఇవాళ అయితే. అంటే పేద బ్రాహ్మణులకు కానీ లేదా పేదవాళ్ళకు కానీ విసనకర్ర, అలాగే జోళ్ళు, తర్వాత గొడుగు ఇలాంటివన్నీ కూడా దానం చేస్తారు. కుండ,
అంటే కుండ ఉట్టిదే ఇవ్వకూడదు, అందులో పానకం కానీ పానకమేలండి, పానకం కానీ లేదా వాటర్ కానీ వేసి వాళ్ళకైతే దానం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల చాలా మంచిదంట. అయితే ఈ రోజుల్లో విసనకర్రలు వాడే వాళ్ళు ఎవరున్నారు? సో స్తోమత ఉన్న వాళ్ళు ఫ్యాన్స్ కూడా ఇస్తూ ఉంటారు. నేను ఒకటి దగ్గర చూసాను అనమాట. పేదవాళ్ళు ఎవరికైనా మనం ఇస్తే అది అక్షయంగా మనకి తిరిగి పుణ్యం వస్తుందని నమ్ముతారు. అలాగే ఈరోజు చలవేంద్రాలు పెట్టడం అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో మీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది వరకు అయితే నేను అక్షయ తృతీయ రోజు ఒక బ్రాహ్మణ ముత్తైదువులు ఉంటారు కదా, సో వాళ్ళకి కానీ లేదా బ్రాహ్మణ దంపతులు కానీ పిలిచి భోజనం పెట్టేదాన్ని. ఒక 4 years నుంచి అయితే నేను అదేం చేయట్లేదు, ఎందుకంటే నేను ఉండడం లేదు ఆ టైంకి. ఇంట్లో ఉండకుండా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడమో లేకపోతే ఇంకో దగ్గరికి లాస్ట్ టైం అయితే కన్సీవ్ అవ్వడం, ఇప్పుడైతే చిన్న బాబు ఉన్నాడు. సో ఇలాంటివన్నీ అవుతున్నాయి కాబట్టి నేను ఇంకెవరిని పిలిచి భోజనాలు అవేవి పెట్టుకోలేదు. మామూలుగా అయితే నాకు ఫస్ట్ నుంచి అలవాటు అనమాట, ఎవరో ఒక దంపతులను పిలిచి భోజనం పెట్టడం. ఇంకా ఇక్కడైతే దోశలు వేసేస్తున్నాను. లక్కీకి ఫస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత మా వారికి ఇస్తున్నాను. లక్కీ ఏంటంటే నేనేం చేస్తే నాకు అలా నాతో పాటు చేస్తూ ఉంటుందన్నమాట. సో నేను పెరుగన్నం తింటున్నాను కాబట్టి దానికి కూడా పెరుగన్నం కావాలి అంది. ముఖ్యంగా లక్కీకి ఏదైనా తినిపించాలి అంటే దాని పక్కన నేను కూడా కూర్చుని తిన్నాను అనుకోండి, కొంచెం ఇష్టంగా ఏదైనా ఎంజాయ్ చేస్తూ తింటుంది. అదే దాని ఒక్కదానికే ఇచ్చేసి తినమంటే మాత్రం అస్సలు తినదు అది. సో అదండి ఇవాల్టి వ్లాగ్. అయితే మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే రాజమై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.